సో గైస్ మనమైతే వచ్చేసాం రాజీవ్ గాంధీ పార్క్. పార్క్ ఎందుకు వచ్చింది, ఇక్కడే ఉండి చూడడానికి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మా ఏపీ టూరిజం చాలా అంటే చాలా డెవలప్ చేస్తున్నారు. నేను ఈ పార్క్ వచ్చి దాదాపు 7-8 ఇయర్స్ అయింది. ఎప్పుడో నా చిన్నప్పుడు మా మమ్మీ తీసుకొని వచ్చారనమాట. అంటే మా ఇంటికి మా రిలేటివ్స్ వస్తే వాళ్ళందరినీ ఆడిపిద్దాము, నన్ను కూడా తీసుకెళ్దామని నన్ను మా అన్నయ్యని అలా తీసుకెళ్లారు. అప్పుడు వెళ్ళాను నేను, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. బాగా రీమోడల్ చేసి చాలా ఫన్ యాక్టివిటీస్ అన్నీ పెట్టారంట. సో ఎలా ఉంది ఏంటి చూసి మీకు చెప్దాము. సో మీకు కూడా రాబోయేది సమ్మర్ ప్లస్ క్రిస్మస్ హాలిడేస్ చాలా ఉంటాయి కదా, సంక్రాంతి హాలిడేస్. సో అలాంటప్పుడు ఏమైనా ప్లాన్ చేసుకుంటారు అని చెప్పి నేను చేస్తున్నాను బ్లాగ్. ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో వచ్చేయండి. సో ఈ డైనోసార్ ఇవన్నీ నేను ఎప్పటి నుంచో చూస్తున్నవే. ఈ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ కూడా ఇవేం మార్చలేదు. ఇవి బాగుంటాయి. ఎప్పటికీ కొత్తగా ఏం పెట్టారు ఏంటి నాకు కూడా తెలీదు. ఇప్పుడే వస్తున్నాను కాబట్టి చూసి ఏముందో చెప్తాను. కానీ ఇవన్నీ బాగుంటాయి. ఎప్పుడో అయినా నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. నేను ఇదివరకు ఇక్కడ స్కేటింగ్ నేర్పించేవాళ్ళు. నా 7th క్లాస్లో నేను స్కేటింగ్ నేర్చుకోవడానికి కూడా వచ్చాను ఇక్కడికి. అప్పట్లో చాలా తక్కువ తీసుకునేవాళ్ళు, మరి ఇప్పుడు ఎంతకు తీసుకుంటున్నారు, ఇప్పుడు నేర్పిస్తున్నారు లేదో కూడా నాకు తెలీదు. దీన్ని మొత్తం రౌండ్స్ వేయించేవాళ్ళు అనమాట. చాలా బాగుండేది. అప్పట్లో భలే ఆడుకునేవాళ్ళం. ఇక్కడ కిడ్స్ కి ఒక ఏరోప్లేన్ ఉంది, చిన్నది రైడ్. ఇది ఒకటి, చాలా రైడ్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఉంది మెల్ట్ డౌన్ అని. ఇది మనకి చూపిస్తారు కదా కార్టూన్స్ లో, అది తిరుగుతా ఉండిద్ది, మనం దాన్ని స్కిప్ చేసుకుంటూ దాటాలి. బాగుండిద్ది. ఇది ఒక ఫన్ యాక్టివిటీ కిడ్స్ కి. మినీ ఎగ్జిబిషన్ లా ఉందండి బాబు. చాలా డెవలప్ చేశారు. చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఎగ్జైటింగ్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఖచ్చితంగా విజిట్ చేయండి. సో నేనైతే టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. నేనైతే అసలు ఫుల్ అంటే నాకే తెలియదు నేను విజయవాడలో ఉంటూ ఇంత డెవలప్ అయిందని. షాక్ అయిపోతున్నాను నిజంగా. టు కొలంబస్ ఇవ్వరా 2 ప్రైజెస్ కూడా ఫెయిర్ గానే ఉన్నాయి. 180 రూపీస్, 50 రూపీస్. కిడ్స్ అయితే అన్ని 50 రూపీస్ అలా ఉన్నాయి స్టార్టింగ్. కిడ్స్ అయితే అన్ని స్టార్టింగ్ 50 అలా ఉన్నాయి. పెద్దవాళ్ళకి కొంచెం 80, 100 అలా ఉన్నాయి. లాస్ట్ 100 ప్రైస్. వర్తే అబ్బా. మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినా అంతే కదా, ఖర్చు పెడతాం. ఎప్పుడో ఒకసారే కదా. సో నేనైతే కొలంబస్ ఎక్కాను. ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా. చూడండి నేను ఎలా ఎగ్జైట్ అవుతానో మీకే అర్థమైంది. నాకు చాలా ఇష్టం అబ్బా రైడ్స్ అన్నా. అంటే నాకు చిన్నప్పుడు ఎక్కువ సార్లు తీసుకెళ్లేవాళ్ళు కాదనమాట ఇంట్లో. నాకు ఇలాంటివేమో చాలా ఇష్టం. సో ఇప్పుడు నా ఓన్గా నేనే ఎంజాయ్ చేస్తాను. ఇది ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటనేది. చూడండి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో. ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఎలా ఉండిద్ది ఏంటనేది. మీకు మూన్ కనిపిస్తుందా? చాలా రెడ్గా. నిన్న పౌర్ణమి జరిగింది కదా, ఇవాళ కూడా ఉందంట. 2 days వచ్చింది పౌర్ణమి. ఎంత బాగుందో కదా ఫుల్ మూన్. సో నైస్. సో స్టార్ట్ అవుతుంది మన రైడ్. సూపర్ ఉంది రైడ్. సో నేనైతే నా నెక్స్ట్ రైడ్కి రెడీ అయిపోయాను. చూడండి. సో గైస్ నేనైతే ఈ రైడ్కి ఎక్కేసాను అనమాట. ఫోన్ ఎలా లేదంట, చాలా డేంజర్ అంట. ఎందుకంటే మధ్యలో బాంబ్స్ వస్తాయంట. నేను నా ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేసి, ఎందుకు మాకు మైక్ ఉండేది కాబట్టి వీడియో వేరే వాళ్ళైతే పెడతాను అనమాట. ఓకేనా? ఎలా ఉంది మీకు చెప్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి రైడ్స్. నాలాగా అడ్వెంచర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. సో అది ఎక్కాను కదా, ఎలా ఉండి చూపుతాను కదా ఎక్స్పీరియన్స్. అదేం లేదబ్బా, ఒకే సైడ్ ఫుల్ తిప్పేస్తున్నాడు, మధ్యలో బంప్స్ ఇస్తున్నాడు. అంతేమనిపించలేదు. నాట్ వర్త్. నాకు అంత నచ్చలేదు. ట్రైన్ జర్నీ అనమాట. మొత్తం పార్క్ మొత్తం చూపిస్తుంది. ఈ ట్రైన్లో మొత్తం పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసి వస్తుంది. మొత్తం ఏమేమి ఉన్నాయి అన్ని చూసేయచ్చు అది ఎక్కితే ఒకసారి. ఇక్కడ మనకి ఫుట్ మసాజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తిరిగి కలిసిపోతే చేయించుకోవడానికి. కాస్ట్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. కిడ్స్కి ఫన్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి మనకి. చూసారా ఎన్ని ఉన్నాయో? చాలా ఉన్నాయి. ఎంజాయ్ చేయొచ్చు మస్తు కిడ్స్. ఇక్కడైతే సీజన్ 4ది పెద్ద అవుట్లెట్ పెట్టేశారు ఐస్ క్రీమ్స్కి. ఐస్ క్రీమ్ లవర్స్ పండుగ చేసుకోండి. సో ఇది 9DX మూవీ అనమాట. నెక్స్ట్ షో ఉంది. టికెట్స్ అక్కడ తీసుకోవాలి. సో టికెట్స్ తీసుకొని పర్ పర్సన్ 100 రూపీస్ పడుతుంది. మరి నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాంటిది. ఒకసారి ట్రై చేద్దామని వెళ్తున్నాను. అన్నీ అంటే
ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే పర్లేదు, రోజు అంటే కష్టం. 9 days అండి. సో ఇదే అనమాట, ఇప్పుడు స్టార్ట్ అయింది. 6 minutes డ్యూరేషన్ తో మనకు ఒక మూవీ చూపిస్తారు. చాలా డిఫరెంట్ గా ఉంది ఇదంతా వైబ్. ఏం చేస్తారో ఏం పెడతారో కూడా తెలీదు. ఇది మనం ఒక రోలర్ కోస్టర్ లో వెళ్తూ దాన్ని విజువల్ గా ప్లస్ మన బాడీ మూమెంట్స్ తో ఒక రాళ్ళు వస్తే ఎలా ఫీల్ అవుతామో, కింద మన కాళ్ళకి పైన ఏమో వాటర్ స్ప్రేస్, కూలింగ్ వాటర్, ఎయిర్స్, బబుల్స్, ఇవన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ అన్ని కలిపేసి పెట్టేశారు అనమాట. బాగుంది. ఇక్కడ మనకి స్కేరీ హౌస్ కూడా ఉంది. పర్ పర్సన్ 100 or 150 ఛార్జ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి, నాకు ఓపిక లేదు. సో ఇక్కడ కిడ్స్ ఫన్ యాక్టివిటీస్ టెంపుల్ అని ఒకటి ఉంది, వాటర్ బోట్స్ ఒకటి ఉంది. ఇక్కడ బంపర్ కార్స్ కూడా ఉన్నాయి, అండ్ కావాలనుకున్న వాళ్ళు ఎంజాయ్ చేయండి. నాకు వెళ్ళే మూడ్ లేదు. ఇది కూడా కిడ్స్ యాక్టివిటీస్ అనమాట. చాలా ఉన్నాయి కిడ్స్ యాక్టివిటీస్ అయితే మనకి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలా అంటే చాలా 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 ఉన్నాయి. కిడ్స్కి అయితే పండగే, వచ్చిన వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అక్కడ ట్రెంపుల్ అండ్ జంప్ అయి ఉంటుంది కదా, అవి ఉన్నాయి. అడల్ట్స్కి ఉన్నాయి ఆడుకోవడానికి. సైడ్ ఏమో ఫౌంటైన్ ఉంది, వాటర్ ఫౌంటైన్. చూడండి, విజిట్ చేయండి ఖచ్చితంగా. సో ఇది క్రికెట్ టర్ఫ్ అనమాట. ఆటో బాల్స్ వస్తాయి మనకి మిషన్ లో నుంచి, అవే వస్తూ ఉంటే మనం ఆడుకోవచ్చు. పర్ పర్సన్ కి 100 rupees ఛార్జ్ చేస్తారు. ఓన్లీ 3 overs. ఈ పార్క్ అయితే మీరు వర్త్ కమింగ్, ఎందుకంటే మీ పిల్లలతో పాటు వస్తే ఫుల్ యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. మీ అడల్ట్ అంటే మీరు మీ ఫ్రెండ్స్తో వచ్చినా కూడా మీ ఫ్రెండ్స్కి మీరు ఎంజాయ్ చేయడానికి కూడా చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఎలాంటి ఏజ్ పర్సన్ వచ్చినా కూడా ఎంజాయ్ చేయడానికి మనకి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. మనకి ఫుడ్, స్నాక్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ విజిట్ ప్లేస్. సో గైస్, ఇదనమాట మన రాజీవ్ గాంధీ పార్క్. ఎలా అనిపించింది? బాగుంది కదా, చాలా డెవలప్ చేశారు. చాలా డేస్ అయిందంట డెవలప్ చేసి. నేనైతే ఇప్పుడే వస్తున్నాను, నాకు విజయవాడలో ఉండి కూడా తెలియదు ఎంత డెవలప్ అయిందని. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాలిడేస్ చూసుకొని వచ్చేయండి, వీకెండ్స్ అలా చూసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి. ఎలా సో నచ్చిందా నా వ్లాగ్? సో మీకు నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Anna Talks. లవ్ యూ.